హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ హెల్తీగా, టేస్టీగా మనమైతే బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం నేనైతే రాగి ఇడ్లీ, ఇంకా దోసని ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఒకే బ్యాటర్‌తో మనం ఇడ్లీ, దోస చక్కగా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చనమాట. ఇందులోకి మనం పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ ఈ దోస, ఇడ్లీ తీసుకుంటే చాలా బావుంటుందండి. అలాగే ఈ ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉండిందో, చాలా బావుందండి. సాఫ్ట్‌గా, టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. ఇలా మనం రాగులతో చక్కగా ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తింటే హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ దొరుకుతుందనమాట. మనమైతే ఇప్పుడు ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే నేను ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు వరకు ఇట్లా మినపప్పు తీసుకున్నాను. సేమ్ ఇదే కప్పు క్వాంటిటీకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి. మనం మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బియ్యం తీసుకున్నాము. మనం కావాలంటే ఇడ్లీ రైస్ తీసుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఇవి చక్కగా ఒక 2 సార్లు కడిగేసి పెట్టుకుందాము. రాగులు మరి విడిగా కడుక్కుందాం అనమాట. ఎందుకంటే రాగులు మనం ఎక్కువ సార్లు కడగాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఒక 2 టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మరొక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి మనం రాగుల్ని 1.5 కప్పు వరకు తీసుకోవాలన్నమాట. నేను ఒక 1.5 కప్పు తీసేసుకొని వీటిని ఒక 4, 5 సార్లు కడిగేసుకుంటున్నాను. చూడండి మనకి ఇట్లా వస్తాయి, అందుకని ఎక్కువ సార్లు కడుక్కోవాల్సి వస్తుంది. నేనైతే 4, 5 సార్లు కడిగేసుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా పప్పు ఇంకా బియ్యం, ఇందులో అయితే ఆ రాగుల్ని కూడా వేసేసుకొని మనం నానబెట్టేసుకుందాము. వీటిని ఒక 3 to 4 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. మనకి బాగా నానితే మనం గ్రైండర్కి కానీ మిక్సీ కానీ వేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసానండి. నాకు వీడియోలో క్లిప్లో మిస్ అయ్యింది చూపించడము. 1 స్పూన్ మెంతులు కూడా ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే మనకి నానాలన్నమాట. మనం పప్పు, రాగులు అవి నానబెట్టుకున్నాం కదండీ! అవి నానబెట్టుకున్నాక మనం గ్రైండర్‌కి వేసే ఒక 10 నిమిషాలు ఆర్ 15 నిమిషాల ముందు మనం ఒక అరకప్పు వరకు ఇట్లా అటుకులు తీసుకొని బాగా కడిగేసుకొని వాటిని ఒక 10 నిమిషాల పాటు ఇట్లా నానబెట్టుకోవాలి. మనం గ్రైండర్ వేసేటప్పుడు ఈ అటుకులు కూడా యాడ్ చేసేసి మనం గ్రైండర్ వేసుకుందామనమాట. నేనైతే గ్రైండర్‌కి వేశానండి. ఆ గ్రైండర్ అవైలబుల్‌గా లేదు అన్నవాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఈ పిండి రుబ్బుకునేప్పుడు మనం వాటర్ మరీ ఎక్కువగా వేయకుండా కాస్త తక్కువ వేసి రుబ్బుకుంటే మనకి ఇడ్లీకి, దోసకి రెండిటికి పనికొస్తుందనమాట. అట్లాగే అటుకులు కూడా వేసేసానండి. ఇట్లా దీన్ని మెత్తగా ఇట్లా రుబ్బుకున్నానమాట. చూడండి మనకి బ్యాటర్ ఎట్లా థిక్‌గా ఎట్లా వచ్చిందో ఇలా ఉండాలి. అప్పుడే మనం ఇడ్లీ పెట్టుకోవడానికి బావుంటుంది. దోస కావాలంటే కాస్త వాటర్ కలుపుకొని వేసుకుంటాము. దీన్ని ఒక 8 అవర్స్ పాటు పక్కనుంచేసుకుంటే ఇది బాగా పులిసిపోతుందనమాట. నేనైతే ఓవర్ నైట్ ఇట్లా పెట్టేశాను. నైట్ వేసుకున్నాను. మార్నింగ్‌కి చూసారు కదా! మనకి చక్కగా ఇట్లా పులిసిపోయింది. మనం మార్నింగ్ వేసుకునే పనైతే ఒక 8 అవర్స్ దాన్ని పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టేసి మనకి చక్కగా ఇట్లా ఫర్మెంట్ అయిపోతుందనమాట. మనకి పిండైతే బాగా పులిసిందనమాట. ఇప్పుడు మనం ఇడ్లీ, దోస పెట్టుకోవడానికి పిండి రెడీగా ఉందనమాట. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను నైట్ ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను కాబట్టి కాస్త లైట్‌గా వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌తో కానీ, నెయ్యితో కానీ గ్రీస్ చేసేసుకొని ఇలా మనం ఇడ్లీ పెట్టేసుకోవాలి. ఇడ్లీ కోసం మనం ఇట్లా థిక్‌గా తీసుకుంటాం కాబట్టి నేనైతే ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఉడికించేసుకుంటున్నానండి. ఈలోపు చూడండి కొద్దిగా పిండి తీసుకున్నాను. ఇది తిక్కుగా ఉంది కదా! దీంట్లో కాస్త వాటర్ వేసుకొని మనమైతే దోసలు పోసేసుకోవడమే. కొద్దిగా మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. ఇలా ఉంటే మనకి చక్కగా దోసలనేవి బాగా వస్తాయి. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్‌తో ఇట్లా రబ్ చేసేసుకొని మనం చక్కగా ఇట్లా దోస వేసుకుంటే దోస చాలా థిన్‌గా చాలా బాగా వస్తాయి. మనం ఎలా వేసుకుంటే అలా చక్కగా వచ్చేస్తున్నాయన్నమాట. ఎంత పల్చగా వేసినా కూడా దోస బాగా వస్తుంది. నేనైతే ఆయిల్ కాస్త తక్కువ వేసుకొని కాల్చుకుంటున్నానండి. చాలా బాగున్నాయి. మనం ఒకే బ్యాటర్‌తో ఇడ్లీ కానీ, దోస కానీ 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 హెల్తీగా తినొచ్చనమాట.
ఇలా ఈ రాగి దోస, ఇంకా రాగి ఇడ్లీని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి ఈ లోపైతే ఇడ్లీ కూడా మనకి ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది మనం పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి చూశారు కదా ఈ వీడియో. మరి ఈ రాగి ఇడ్లీ, ఇంకా రాగి దోస మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.